చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది, అన్న మిరప ధరల పరిస్థితి ఏంటి అని అంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత సంవత్సరానికి విభిన్నంగా ఉంది. దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఎక్కడా కూడా తెల్లదోమ, ఎర్రనల్లి, ముడతలు, ఇప్పుడే పూతల్లో పుట్టిన అప్పుడే కొత్తగా వస్తున్న పూతలో కూడా త్రిప్స్ ప్రభావం అనేది అధికంగా ఉండడం జరిగింది. దాంతోపాటు ధరలు గిట్టుబాటు అవ్వక కూలీల సమస్యలు వేధించి రైతుల దగ్గర పెట్టుబడి పెట్టడానికి కూడా లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఈ మిరప అనే దాన్ని ఎంచుకోకుండా కొంత దూరం జరిగి మొక్కజొన్న, పత్తి లాంటి వాటిని విస్తీర్ణం అనేది ఎంచుకోవడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క రైతు కూడా గతంలో వేసిన ప్రతి రైతు కూడా కొంత అమ్ముకోగలిగిన రైతు కొంత బాగానే ఉన్నారు, అమ్ముకోలేక ఏసీల్లో పెట్టుకున్న రైతు నలిగిపోయి సో కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల ఈ పంటని దూరం చేసుకొని ఒకవేళ వేసిన గత సంవత్సరం 15 ఎకరాలు వేసిన రైతు కూడా 3-4 ఎకరాలకి పరిమితమైన పరిస్థితి. అదే చిన్న సన్నకారు రైతు, కొత్తగా వేసిన రైతు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంటకి దూరమైన పరిస్థితులే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు ఏసీలో ఉన్న స్టాక్ అనేది త్వరగా మూవ్ అవడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక రకాల పెస్ట్ ఈ సంవత్సరం నల్లి, దోమ, త్రిప్స్, సో ఆర్థికంగా ఎలాగా రైతు ఇబ్బంది పడతా ఉన్నాడో అలాంటి రైతు మిరప వేసుకుంటే వేరుకుళ్ళు సమస్య, దాంతోపాటు అధికమైన వర్షాలకి ఎమ్మిగనూరు, ఆదోని, సో ఇవన్నీ కూడా ముద్ర వేసిన తోటలు మొత్తం కూడా కంప్లీట్గా దెబ్బతిన్న పరిస్థితి. సో చేతికాడ నోటికాడ కూడిని లాక్కుంటారంటారు కదా, సో అలా 50-60 రోజుల పంటలు కూడా ఎండిపోయిన పరిస్థితులు అయితే కనుక ఈ ఏరియాలో ఉండడం జరిగింది. సో దాంతోపాటు ఎర్రనల్లి, సో ఎలాంటి మందు కొట్టినా కానీ తిరగని పరిస్థితి. కానీ గత సంవత్సరం నెలకు ఒక రోజు మందు కొట్టినా కానీ స్టార్టింగ్ దశలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో అలాంటి పరిస్థితికి ఇప్పుడు విభిన్నంగా ఉంది కాబట్టి ఇప్పుడు నాటు వెరైటీలకు కానీ, లేదంటే బాడిగ వెరైటీలకు కానీ, లేదంటే తేజ మార్కెట్ కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం సో రైతు వారీగా కళ్ళంలోనే మంచి రేటుకి అమ్ముకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా, వేసిన ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఏది పడితే అది తెచ్చికొట్టకుండా ఒక జాగ్రత్తగా ఒక షెడ్యూల్ ప్రకారం కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మీరు గత సంవత్సరంలాగా దిగాలు పడుతా రాకుండా మీరు అమ్ముకునే స్టేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హ్యాపీ మొహంతోనే మీరు ఇంటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ప్రధానంగా మీరు దిగుబడి మీద దృష్టి పెట్టండి. సో ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ఇమ్మీడియట్గా మీరు దాన్ని వదిలేయకుండా, ఇప్పుడు ప్రస్తుతానికి ధరలు లేవనే ఆలోచన లేకుండా మీరు సరైన తోటని మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.